అమెరికాతో పోల్చుకుంటే భారత్‌లో వైద్య ఖర్చులు చాలా తక్కువని చెప్పేసి అమెరికన్లందరూ గూడా భారత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ కూడా కొన్ని నిబంధనలు అంటే 60 సంవత్సరాల వయసు పైబడిన వారు అవ్వచ్చు, లేకపోతే ఏవైనా షుగరు, బీపీ ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవాళ్ళు అయితే మాత్రం అమెరికాకు రావద్దు. అంటే అక్కడ వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వంపై భారం పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ ఉద్దేశంతో ఒక నిబంధనలు పెట్టారు. H-1B వీసా అవ్వచ్చు వీటన్నిటి విషయంలో అయితే మాత్రం. అయితే ఈ నేపథ్యంలో అమెరికా అక్కడ ఉన్నటువంటి పౌరులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం భారత్లోనే తక్కువ ఖర్చు, అంటే తక్కువ ఖర్చుతోనే అక్కడ వైద్య సేవలు అందుతున్నాయి. ముఖ్యంగా ఎంఆర్ఐ అవ్వచ్చు, సిటీ స్కాన్ అవ్వచ్చు, ఎట్లాంటి సేవలు అయితే మాత్రం ఇమీడియట్గా ఇంకా డయాగ్నోస్టిక్ సేవలు కూడా ఈజీగా అందుతున్నాయి. ఉదయం రక్త నమూనాలు తీసుకుంటే సాయంత్రం కల్లా కూడా రిపోర్ట్లు అన్నీ వస్తున్నాయి. త్వరితగతిన అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం కూడా అక్కడ ఉన్నాయి. అలాగే కార్పొరేట్ హాస్పిటల్, మరోపక్క కార్పొరేట్ సేవలు కూడా అక్కడ అందిస్తున్నటువంటి సేవ. అంటే మనం కొన్ని హాస్పిటల్లో చూస్తాం, ఇతర దేశాల్లో వచ్చినప్పుడు వాళ్ళకు కూడా సేవలు సపరేట్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ అందుతున్నటువంటి సదుపాయాలపై అయితే మాత్రం అమెరికా అక్కడ ప్రజలు కూడా భారత్ వైపు రావడానికి ఇష్టపడుతున్నారని చెప్పేసి కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. మొత్తానికైతే మాత్రం అమెరికాతో పోల్చుకుంటే భారత్లోనే వైద్య ఖర్చులు తక్కువని చెప్పాలి.